జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటే ఇంట్లో ఈరోజు పూజ జరుగుతున్న సందడే కనిపించట్లేదు? పిల్లలందరూ ఎక్కడికెళ్లారు? నాకేం తెలుసమ్మా. రామలక్ష్మి గదిలో అలసిపోయి పడుకుంది కదా. ఆద్య ఏ చాటింగో ఫైటింగో చేస్తూ ఉంటుంది. ఇక నా కొడుకు సంగతి చెప్పక్కర్లేదు. పాపం వాడు ఏ మూలో బతికేస్తూ ఉంటాడులే. బిట్టు బిట్టు అరే ఏమైంది బిట్టు. పార్వతి? బిట్టుగాడు కనిపించట్లేదు అత్తయ్య. పొద్దు నుంచి చూస్తున్నాను. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒక పక్క రామలక్ష్మి కనిపించట్లేదు, ఈ ఆద్య కనిపించట్లేదు. చెప్పాను కదమ్మా, రామలక్ష్మి రూంలో పడుకుందని. అది సరే, ఈ బిట్టు ఆ అమెరికా పిల్ల ఏమైపోయారని. బిట్టు వాడెప్పుడూ దాని తోకలాగా వెనకాలే ఉంటాడు కదా. అదెక్కడుంటే వీడు అక్కడే ఉంటాడులే. రామలక్ష్మి గదిలో చూసావా? ఆ, అక్కడ తప్ప మొత్తం వెతికానత్తయ్య. ముందు అక్కడుందేమో చూడు. ఆ రామలక్ష్మి, రామలక్ష్మి, అత్తయ్య అత్తయ్య, ఏమైందే? గదిలో ఎవరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటి? రామలక్ష్మి ఉండాలి కదా. అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు ఆద్య. జాగ్రత్తగా ఆడు రామలక్ష్మి. ఏమైంది? ఎందుకంత నీరసంగా ఉంది? ఏం లేదు సార్, ఈరోజు ఉపవాసం. వాట్? ఏంటి రామలక్ష్మి నువ్వు అనేది? ఉపవాసంలో అంతాక్షరి కూడా ఆడలేం. నువ్వేకంగా హాకీ ఆడడానికి వచ్చేసావా? రేపు జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వెంటనే రామలక్ష్మిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. నేను ఆడతాను సార్. చూడు, ఇప్పటికే చాలా అలసిపోయా. ఇప్పుడు ఆడినా గెలుస్తావనే నమ్మకం లేదు. ఎందుకు ప్రాణాలు తెచ్చుకుంటావు? లేదు సార్, ప్రాణం పోయినా సరే ఈ ఆట ఆడి నేను గెలవాలి. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్. సరే, నీ పట్టుదలకి ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు కొట్టాల్సింది ఒకే ఒక గోల్. అలాని ఇట్స్ నాట్ సింపుల్. తనకేదైనా చూసివ్వండి. రామలక్ష్మి, తాగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.